కొన్ని వాహనాలకు తిరుమలలో నాటాలోడు పెట్టడం నిరసిస్తూ తిరుపతి టాక్సీ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతియుతంగా ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఇంటి వద్ద నిరసన తెలిపారు. రోజా పువ్వులు ఎమ్మెల్యేకి ఇచ్చి మీరే మా సమస్యకు పరిష్కారం చూపాలని విన్నవించారు. టాక్సీ డ్రైవర్ ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. తిరుమల టాక్సీ డ్రైవర్లకి తిరుమలకు నాట్ అలౌడ్ చేస్తున్నారనేసి పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసుని అదేవిధంగా డిప్యూటీ సీఎంకి శుభాకాంక్షలు చెప్తూ కూడా సరే మనం చూడొచ్చు ప్లకార్డులు పెట్టుకొని శాంతియుతంగా ఏదైతే వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలను తెలియజేస్తూ కూడా సరే వాళ్ళు రోజా పువ్వులు ఇచ్చి ఆ యొక్క శుభాకాంక్షలు తెలియజేయడం కూడా సరే పెద్ద ఎత్తున తిరుమల తిరుపతి టాక్సీస్ ఓనర్ డ్రైవర్ అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున మనం చూడొచ్చు ఒక విజువల్స్లో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే తిరుమలకి వెళ్ళే గతంలో తిరుమలకి ఓవర్లోడ్ కావచ్చు, అదేవిధంగా పార్కింగ్ సంబంధించి ఏదైనా నాట్ పార్కింగ్లో పెట్టినప్పుడు కూడా సరే శ్రీవారి నిధి కట్టించుకొని కేవలం 2 నుంచి 3 రోజులు మాత్రం ఈ యొక్క సమస్య ఉండేది. దాని తర్వాత వాళ్ళు వెహికల్స్ తీసుకొని యథావిధిగా వాళ్ళు వాహనాలు ఆ తిరుమలకు తిప్పుకునేవాళ్ళు. అయితే ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే అదేవిధంగా తిరుమల అయితే సప్తగిరి టోల్ ప్లాజా వద్ద ఈ యొక్క వాహనాలకి నాట్ అలౌడ్ పెడుతున్నారు. ఏ కారణం చేతనే తెలియదు కానీ ప్రతి ఒక్కరికి అంటే దాదాపు 530 వాహనాల దాకా ఈ యొక్క సమస్యలు ఉన్నట్టుగా కూడా సరే వీళ్ళ దృష్టికి వచ్చింది. యూనియన్ దృష్టికి ఈ యొక్క సమస్యను కూడా సరే తిరుపతి ఎమ్మెల్యేకి తెలియజేసేదానికి వీళ్ళు ఇక్కడ పెద్ద ఎత్తున ఈ యొక్క అయితే పూల కుండీలతో మొక్కలతో వచ్చి శుభాకాంక్షలు చెబుతూ తమ సమస్యని తీర్చాలంటూ వచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఇక్కడ కొంతమంది టాక్సీ డ్రైవర్లు ఓనర్స్ ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏంటి మీ సమస్య ప్రధానంగా? సార్, ప్రతిరోజు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. తిరుమలలో మేము దాన్ని నమ్ముకొని బతికే టాక్సీ డ్రైవర్స్ మాకు ప్రతిరోజు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఎవరంటే వాళ్ళ నెంబర్లు రాసుకొని నాటోళ్ళు పెడుతున్నారు. ఎవరంటే మేము విజిలెన్స్ అంటారు, పోలీసు వాళ్ళు అంటారు. లాస్ట్కి అక్కడ స్లీపర్ వర్క్ చేసేవాడు కూడా మా నెంబర్లో ఫోటోలు తీసుకొని నాటోళ్ళు పెట్టిస్తామని బెదిరిస్తున్నారు. ఏమంటే నో పార్కింగ్ 4 రోజులు అంటున్నారు. 4 రోజులు నో పార్కింగ్ అంటే మా జీవనాధారం ఎవరు చూస్తారు? ఒక బండి మీద కనీసం వద్దంటే 2 డ్రైవర్లు, ఒక ఓనరు, కనీసం వద్దంటే 10 మంది 15 మంది కుటుంబాలు రోడ్డును పడుతూ ఉన్నాయి. 4 రోజులైతే మా పరిస్థితులు మా వల్ల కాదు. ఇంతకు ముందు అయితే పూర్వకాలంలో ఏదన్నా బండి నాటలోడు ఒకవేళ తప్పు చేసినారంటే 1 రోజు లేదు 2 రోజులు పెట్టి 100 రూపాయలు లేదు 200 రూపాయలు శ్రీవారి కనుక రాసి మీరు ఈ తప్పు చేసినారని మళ్ళీ నాటలోడు తీసేసి యథావిధిగా బండ్లు పంపిస్తూ ఉన్నారు. ఈరోజు ఏరంటే 4 రోజులు అంటారు, 2 నెలలు అంటారు, 3 నెలలు అంటారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టాక్సీ యూనియన్ అసోసియేషన్కి సంబంధించిన నాయకులు సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టే గతంలో ఎన్నడూ లేని విధంగా 2 రోజులు లేదా 3 రోజులు మాత్రమే ఈ యొక్క సమస్య ఉన్నది. ఇప్పుడు నెలల పొడుగు 15 రోజులు పడుకున్న కారణం ఏంటంటే సెప్టెంబర్ 24న వార్షిక బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయండి. ఈ బ్రహ్మోత్సవాల్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మోటార్ వెహికల్స్ని ఈ ట్యాక్సీలని కొండపైన ట్రాఫిక్ నిబంధనల ప్రకారం తగ్గించాలనే ఒక దీంతో మా పైన కక్ష సాధింపులు చేస్తున్నారండి. అది ట్రాఫిక్ మరియు విజిలెన్స్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ గతంలో పోలీస్ యంత్రాంగానికి వాళ్ళకి ఏదైతే డ్రైవర్కి లైసెన్స్ లేకపోయినా లేకపోతే ఆ వాహనానికి రికార్డ్స్ సరిగా లేకపోయినా దానికి చలానో విధించే ఒక దిశగా ముందుకెళ్తున్నారు. కానీ పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పుడు తిరుమల ట్రాఫిక్ వాళ్ళు నాటలోడ్ల రూపంలో ఈ శుక్రవారం నాటలోడు పెడితే నెక్స్ట్ శుక్రవారం కోర్టులో వచ్చి కోర్టులో ఫైన్ కట్టాలి కొండపైన అనేవాళ్ళు. కొండపైన కోర్టు అనేది ఎందుకు పెట్టారంటే అక్కడ చిరు వ్యాపారులు నడుచుకుంటూ ఏదైనా వ్యాపారం చేసుకుంటూ దారాలో పూసలో లేకపోతే గాజులో అమ్ముకునే వాళ్ళని వాళ్ళు ఏదైనా తప్పు చేస్తేనో లేకపోతే అక్కడున్న షాపులు వాళ్ళు ముందుకు పెట్టుకుని షాపులు నడుపుతూ ఉంటే వాళ్ళకి ఫైన్ వేయడానికి కొండపైన కోర్టు అనేది పెట్టారండి. కానీ ఈరోజు శుక్రవారం అంటే వెళ్ళి చూశారంటే మొత్తం మా మోటార్ కార్మికులు మా టాక్సీ డ్రైవర్లు తప్ప దాదాపు 100 నుంచి 200 మంది అక్కడ పడిగాపులు కాసి అక్కడ కోర్టులో ఫైన్ కట్టి మళ్ళీ ఇక్కడికి వస్తే కూడా స్టేషన్కి 1 డే ఆర్ 2 డేస్ తిప్పి ట్రాఫిక్ విభాగం వాళ్ళు వీళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారండి. కాబట్టి మా గోడుని ఎవరికి చెప్పుకోవాలో తెలియకుండా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో అది ఈరోజు శుభదినం పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఎమ్మెల్యే గారికి పవన్ కళ్యాణ్ గారు బర్త్డే విషెస్ చెప్తూ మా సమస్యల్ని తీర్చమని చెప్పి అందరూ అడగడానికి ఇక్కడికి వచ్చేసారు. ఎన్ని ట్యాక్సీలు ఉన్నాయి తిరుమల తిరిగేటి? ఇప్పటికి ఎన్ని నాటలోడ్ పెట్టారండి? ఇప్పటికి 530 పైచిలుకు వాహనాలు నాటలోడు పెట్టారండి. అది కూడా 15 రోజులు 20 రోజులు నెల 3 నెలలు పెట్టినవి కూడా ఉన్నాయండి. అది ఇంతకు ముందు గతంలో తీసుకుంటే
ఏదైనా నాటలోడ్ ఎక్కడ నాటలోడ్ పెట్టినా కానీ జిఎన్సీ టోల్గేట్లో పెట్టినా అలిపిరి టోల్గేట్లో ఓవర్లోడ్ రూపంలో కానీ డ్రైవర్కి యూనిఫామ్ లేదని నాటలోడ్ పెడితే దాన్ని శ్రీవారి కానుక రూపంలో స్వామివారి ఉండికి చేరే విధంగా 200 రూపాయల నుంచి 300 రూపాయలు శ్రీవారి కానుక అనేది వేపించి అది ఫైన్ రాసే విధంగా చేసి మళ్ళీ ఆ నాటలోడ్ అనేది తీసేస్తున్నారు. కానీ ఇప్పుడు కింద అలిపిరి టోల్గేట్కి వస్తే పైన జిఎన్సీ టోల్గేట్కి వెళ్ళమంటారు, జిఎన్సీకి వెళ్తే సెక్టార్ 4 అక్కడికి వెళ్ళంటారు, సెక్టార్ 3కి వెళ్ళమంటారు, లేకపోతే ఏవిఎస్ఓ గారిని కలవమంటారు, లేకపోతే ట్రాఫిక్ సిఐ గారిని కలవమంటారు. ఈ విధంగా మా మోటార్ కార్మికుల్ని తిప్పి 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 మమ్మల్ని కష్టాలకు గురి చేస్తున్నారు. కానీ ఒక్క డ్రైవర్ ఒక రోజు ఒక పూట గడవాలంటే కూడా ఒక ట్రిప్ కొండెక్కి దిగకపోతే అతనికి జీవనాధారం జరగదండి. అలాంటప్పుడు వీళ్ళని 10 రోజులు 20 రోజులు నెల రోజులు వీళ్ళని ఎందుకు ఈ విధంగా కక్ష సాధింపులు చేస్తున్నారు? డ్రైవర్లను ఒక చీడ పురుగులా చూస్తున్నారు. అంటే మేము 10 మంది ప్రాణాలు కాపాడి సురక్షితంగా ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి తీసుకెళ్లి దింపే మమ్మల్ని ఎందుకు ఈ విధంగా చీడ పురుగులా చూస్తున్నారు అనే దానికి మాకు బాధ కలిగి ఈరోజు ఎమ్మెల్యే గారికి మా గోడుని వెళ్ళబుచ్చుకోవడానికి వచ్చామండి. అయితే ఈ యొక్క సమస్య ఇలాగే కొనసాగిస్తే బ్రహ్మోత్సవాలు కూడా ఒకవేళ మీరు ఫిర్యాదు చేస్తున్నారు, తక్షణం దీన్ని చేస్తే బాగుంటుంది. ఒకవేళ ఇదే కొనసాగితే మీ తక్షణ చర్య ఏంటి? 100కి 100 పాళ్ళు మేము ఓట్లేసి గెలిపించుకున్న మా ఎమ్మెల్యే గారు మా సమస్యలన్నీ కూడా తీరుస్తారని చెప్పి 100కి 1000 పాళ్ళు నమ్మి ఇక్కడికి మేము అందరూ విచ్చేసామండి. ఖచ్చితంగా ఇది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇది క్లియర్ అయిపోతుందని కూడా నేను నమ్ముతున్నానండి. అయితే మనం చూడొచ్చు, ఏదైతే ఇప్పటికీ తిరుమల తిరుపతికి తెలిసేటటువంటి టాక్సీ డ్రైవర్లు దాదాపు 500 పైచిలుకు వాహనాలను కూడా సరే పూర్తిగా ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద ఆపివేస్తున్నారు. దీనికి నిదర్శనంగా కూడా సరే మనం ఇక్కడ చూడొచ్చు, ఏదైతే ఈ యొక్క స్లిప్పులు ఏదైతే పైకి అలో లేనట్టుగా సప్తగిరి టోల్ ప్లాజా వద్ద యొక్క స్లిప్పులు అయితే ఇస్తున్నారు. దాదాపు గతంలో 3 నుంచి 4 రోజులు ఇచ్చేవాళ్ళు 200 నుంచి 300 రూపాయలు శ్రీవారి కాను కట్టించుకునేది. అయితే ఇప్పుడు నెల రోజులు 3 నెలలు కూడా ఉంటుంది అనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆటో కార్ ఏదైతే ఆ డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇదే కానీ కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అయితే రానున్నటువంటి శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలోనే కక్షపూర్వకంగా ఏదైతే ట్యాక్సీ డ్రైవర్లు తగ్గించే విధంగా భాగంగానే విజిలెన్స్ కావచ్చు, తిరుమల ట్రాఫిక్ కావచ్చు ఇలాంటి చర్యలు చేస్తుందంటూ కూడా సరే ఇక్కడ డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి.